అందరికీ నమస్కారం. కుంభరాశి జాతకుల యొక్క వార ఫలాలను మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం రోజుల్లో జరగబోయేటటువంటి అంటే జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు జరగబోయేటటువంటి విషయాల గురించి మనం సవివరంగా ఈ వీడియోలో చూసేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి 28 జూలై 2025 నుంచి 3 ఆగస్టు 2025 వరకు కూడా ఏం జరగబోతోందనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం కుంభరాశి వారు మీ యొక్క దినచర్యను, విసుగును చాలా వరకు కూడా అనుభవిస్తారు. అంటే మీ ప్రతిరోజు చేసేటటువంటి పనుల్లో విసుగు చెందాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల మీ మనస్సు మీ యొక్క పనులకు భిన్నంగా ఏదైనా చేయగలుగుతోంది. అంటే మీరు చెయ్యాలనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. బాగా డిస్టర్బ్డ్గా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మీరు కాస్త మైండ్ని మార్చుకోవటానికి లేదా కాస్త వెసులుబాటు కోసం వీలైతే గేమ్స్ వైపు, అంటే కాస్త షటిల్ ఆడడము, లేకపోతే గోల్ఫ్ ఆడడము, లేదంటే జాగింగ్ చేయటము, ఇలాంటి వాటి వైపు మీ యొక్క మనస్సుని తిప్పుకోండి. అలా చేయటం ద్వారా మీ జీవితంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి, కాస్త విసుగు నుంచి బయటకు రావడానికి మీకు అవకాశం దొరుకుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని, అలాగే మీ యొక్క మానసిక సామర్థ్యాన్ని కూడా చాలా వరకు దెబ్బతీస్తుంది. ఆ ఒత్తిడి దాని నుంచి తప్పించుకోవటానికి ఇలా చేయటం వల్ల చాలా వరకు మెరుగుపడుతుందన్నమాట. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా హెచ్చు తగ్గులను చూసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొంతవరకు ఒడిదుడుకులు ఉన్నా కూడా ఆ తరువాత సాధారణంగా అయిపోతుంది. ఎందుకంటే ఈ వారం ప్రారంభం రోజున మీరు మంచి ఫలితాలు ఇవ్వకపోయినా కూడా, అంటే మీకు మంచి ఫలితాలు రాకపోయినా కూడా క్రమంగా మీకు వేర్వేరు పరిచయాల నుంచి డబ్బు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వారం అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుని మీ డబ్బుని ఆదా చేసే ప్రయత్నాలు చేయండి. మీ వ్యక్తిగత జీవితంలో మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు అధికంగా జోక్యం చేసుకోవటం వల్ల మీకు ఒత్తిడి కలుగుతుంది. ఈ సమయంలో మీ వైఖరి వారి పట్ల చాలా కోపోద్రిక్తంగా ఉంటుందన్నమాట. సో ఈ కారణం వల్ల ఇంట్లో మీకు గౌరవం కూడా తగ్గుతుంది. మేమేం చెప్పినా వాడు విసుగు చెందుతున్నాడు, చిరాగ్గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా కాస్త మీ పట్ల విముఖత భావాన్ని చూపిస్తారు. ఈ వారం ఎవరైతే ప్రేమించుకుంటూ ఉన్నారో, ప్రేమలో ఉన్నారో అలాంటి వారికి ఆకస్మికంగా మారుతున్నటువంటి స్వభావ కారణంగా మానసిక ఉద్రిక్తతను అనుభవించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మెంటల్ గా డిస్టర్బెన్స్ అనేది రాబోతోంది అనమాట. కొంచెం ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. అయినా కూడా పెద్దగా చింతించక్కర్లేదు. ప్రతిదీ కాలంతో మారిపోతుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య, వారి మధ్య ఉండేటటువంటి సాన్నిహిత్యపరమైనటువంటి జీవితంలో కూడా కొంచెం మార్పులు రాబోతున్నాయి. అర్థం చేసుకోవడం చాలా మంచిది. ఈ వారం మీకు సహనం అనేది చాలా తక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి. దీనివల్ల మీరు మీ ఆలోచనలను చాలా వరకు కూడా నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేసినా దాన్ని అధిగమించి మీ యొక్క ఆలోచనలు మిమ్మల్ని చాలా వరకు చిరాకైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తాయి. దీంతో మీరు కోరుకోకపోయినా కూడా చాలా మంది మీకు వ్యతిరేకంగా మారిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ సీనియర్ ఆఫీసర్స్ కూడా మీ యొక్క ప్రవర్తన పట్ల కొంత అసంతృప్తిగా ఉంటారు. మీ రాశి చక్రంలో ఉన్నటువంటి, అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ వారం వారి యొక్క కృషిని బట్టి ఫలితం అనేది ఉండబోతోందనమాట. వారికి అనుకూలమైన ఫలితాలను ఇవ్వడానికి వారు ఎంత కష్టపడితే అంత బాగా చక్కటి అనుకూలమైన పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అందువల్ల మీరు సమయాన్ని బాగా ఉపయోగించుకోండి, వృధా చేయకండి. అలాగే మీ మనసుతో మాత్రమే అధ్యయనం చేయటం మీద దృష్టి పెట్టడం చాలా మంచిది. ఇక చంద్రునికి సంబంధించినటువంటి రాహువు మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా ఒడిదుడుకులుంటాయి. చంద్రునికి సంబంధించిన కేతు 8వ ఇంట్లో ఉండటం వల్ల మీలో ఓర్పు లోపిస్తుంది. దీని కారణంగా మీరు కార్యాలయంలో కానీ, కుటుంబంలో కానీ, ఇతరుల ముందు కానీ మీ ఆలోచనలను పంచుకునేటప్పుడు ఉద్రేకంతో ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా సంయమనం పాటించండి. ఇక ఈ వారంలో ఈ యొక్క కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటి అంటే కనుక శనివారాల్లో వికలాంగులకి అన్నదానం చేయటం చాలా మంచిదన్నమాట. అలా చేయటం వల్ల మీకు ఈ ఉద్రిక్తత, లేకపోతే కోపం, విసుగు, చిరాకు ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గుతాయి అన్నమాట.
సో శనివారం వరకు ఆగాల, మరి వారమంతా మేము ఈ ఇబ్బంది పడాలా అంటే అవసరం లేదు. మీకు వీలైతే ఈ రోజే వెళ్ళండి. ఈ వీడియో చూసిన వెంటనే వెళ్ళండి. వికలాంగులకి మనకి గుడి దగ్గరకు వెళితే ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకళ్ళు వికలాంగులు, యాచకులు కనిపిస్తారు. వాళ్ళకి చక్కగా అన్నదానం చేయండి. అలా చేస్తే మీకు చక్కటి ఫలితం వస్తుంది. వారమంతా చాలా ప్రశాంతంగా గడపగలుగుతారన్నమాట. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసి ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయటం ద్వారా ఈ వీడియో ఇంకా చాలా మందికి చేరుకుంటుంది. థ్యాంక్ యూ.